చాలా స్ట్రిక్ట్గా ఉండే ఒక మ్యాథ్స్ టీచర్ కొడుకు ఎవరికీ చెప్పుకోలేని ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుని ఏకంగా ఒక పల్లెటూరికి వెళ్లి సమాజంలో బయట మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడే ఒక సున్నితమైన సబ్జెక్ట్కి టీచర్గా మారితే ఎలా ఉంటుంది? వినడానికే భలే క్రేజీగా ఉంది కదా. నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. సందీప్ కిషన్ మెయిన్ లీడ్లో డీజే టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. మిథిలా పాల్కర్, మురళీ శర్మ, మానస చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నిన్ననే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. మొత్తం 7 ఎపిసోడ్స్తో దాదాపు 3:30 నుండి 4 గంటల రన్ టైం ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో మనం చూసి ఎంజాయ్ చేయొచ్చా లేదా అనేది పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు సిటీలో ఉండే ఒక నార్మల్ కుర్రాడు. కానీ అతని బ్యాడ్ లక్ ఏంటంటే, వాళ్ల నాన్న కుక్కుటేశ్వర్ ఒక విపరీతమైన కోపం, స్ట్రిక్ట్నెస్ ఉన్న ఒక మ్యాథ్స్ టీచర్. చిన్నప్పట్నుంచి నాన్న పెట్టిన టార్చర్లు, కండిషన్ల వల్ల సుబ్బుకి ఆ విషయాలన్నా, పర్సనల్ లైఫ్ టాపిక్స్ అన్నా తెలియని ఒక రకమైన భయం మైండ్లో ఉండిపోతుంది. అలాంటి సుబ్బు తన లవర్ దివ్యని పెళ్లి చేసుకోవాలన్నా, నాన్న ముందు ప్రూవ్ చేసుకోవాలన్నా ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. ఈ క్రమంలోనే ఎవరూ ఒప్పుకోని ఒక విచిత్రమైన గవర్నమెంట్ జాబ్కి సుబ్బు ఓకే చెప్తాడు. అదేంటంటే, మాకిపూర్ అనే ఒక విపరీతమైన పద్ధతులు, కట్టుబాట్లున్న పల్లెటూరికి వెళ్లి అక్కడ ఉన్న స్కూల్లో అడల్ట్ అవేర్నెస్ అండ్ హెల్త్ టీచర్గా పనిచేయడం. అసలు ప్రాక్టికల్గా ఆ విషయాల మీద ఏ నాలెడ్జ్ లేని సుబ్బు అంత సాంప్రదాయమైన పల్లెటూర్లో అడుగుపెట్టి అక్కడుండే ఆకతాయిల్ని, కోపంగా ఉండే పేరెంట్స్ని, లోకల్ పాలిటిక్స్ని ఎలా ఫేస్ చేశాడు? అసలు ఆ ఊరి జనాలకి ఈ సెన్సిటివ్ టాపిక్స్ని ఎలా నేర్పించాడు? చివరికి సుబ్బు తన నాన్న ముందు సక్సెస్ అయ్యాడా లేదా అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్. సుబ్బు క్యారెక్టర్లో ఉండే ఆ అమాయకత్వాన్ని, భయాన్ని, అలాగే కామెడీ టైమింగ్ని సందీప్ కిషన్ చాలా పర్ఫెక్ట్గా పండించాడు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక నాన్న క్యారెక్టర్లో మురళీ శర్మ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక భయంకరమైన ఫాదర్గా ఆయన కనిపించిన ప్రతి సీన్ భలే వర్కౌట్ అయింది. సుబ్బుకి సపోర్ట్ చేసే క్యారెక్టర్స్లో మిథిలా పాల్కర్, గెటప్ శ్రీను మంచి ఫన్నీ యాడ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా డైరెక్టర్ మల్లిక్ రామ్ తీసుకున్న పాయింట్ని మెచ్చుకోవాలి. బయట ఓపెన్గా మాట్లాడుకోవడానికి సిగ్గుపడే ఒక సెన్సిటివ్ టాపిక్ని ఎక్కడా అభ్యంతరకరంగా మార్చకుండా, మన రాజ్ కుమార్ హిరానీ సినిమాల స్టైల్లో మంచి విలేజ్ సిట్యుయేషనల్ కామెడీతో చాలా క్లీన్గా మెసేజ్ ఇవ్వడం ఈ సిరీస్కి అతిపెద్ద ప్లస్ పాయింట్. పర్సనల్ హైజీన్ లాంటి విషయాలని భలే డీల్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ వర్సెస్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సిరీస్లోని మొదటి 4 ఎపిసోడ్స్ చాలా ఫాస్ట్గా, ఇంట్రెస్టింగ్గా సాగిపోతాయి. సుబ్బు చిన్నప్పటి భయాలు చూపించడం, ఆ తర్వాత ఊర్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ లోకల్ జనాలతో సుబ్బు మాట్లాడేటప్పుడు వచ్చే కామెడీ సీన్స్ అన్నీ భలే ఎంజాయ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే లాస్ట్ 3 ఎపిసోడ్స్కొస్తామో అక్కడ కథనం కొంచెం స్లో అవుతుంది. డైరెక్టర్ మెయిన్ పాయింట్ని వదిలేసి అనవసరమైన విలేజ్ పాలిటిక్స్, ట్రాక్స్, సైడ్ లవ్ స్టోరీస్ని ఎక్కువగా లాగడం వల్ల ఫ్లో కొంచెం దెబ్బతింటుంది. ఇందులో నాకు నచ్చని మైనస్ పాయింట్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ గందరగోళమైన సబ్ప్లాట్స్ కథని ఎటో తీసుకెళ్లి కొన్ని క్యారెక్టర్లని మధ్యలోనే వదిలేసినట్లు అనిపిస్తుంది. పేసింగ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే క్లైమాక్స్ ఎండింగ్. కథని ఒక పర్ఫెక్ట్ ముగింపు ఇవ్వకుండా సీజన్ 2 కోసం కావాలనే చాలా అసంపూర్తిగా ఒక క్లిఫ్ హాంగర్తో ముగించడం చూసే ఆడియన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుంది. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సిరీస్ని ఎలాంటి అభ్యంతరకరమైన దృశ్యాలు కానీ, డైలాగ్స్ కానీ లేకుండా చాలా డీసెంట్గానే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. కానీ ఇది డీల్ చేసే సబ్జెక్ట్ కొంచెం సెన్సిటివ్ కావడం వల్ల, అలాగే సిరీస్ మధ్యలో 1-2 సీన్స్ ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించే ఛాన్స్ ఉంది. అందుకే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్తో కలిసి గానీ లేదా సింగిల్గా గానీ చూస్తే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ఫుల్గా నవ్వుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే, సూపర్ సుబ్బు అనేది మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద అపోహను, భయాన్ని కామెడీ రూపంలో చూపించిన ఒక మంచి రిఫ్రెషింగ్ సోషల్ కామెడీ సిరీస్. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్స్ ఉన్నా, క్లైమాక్స్ సగంలోనే ఆగిపోయినా కూడా సందీప్ కిషన్ కామెడీ కోసం, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ఈ వీకెండ్కి నెట్ఫ్లిక్స్లో దీన్ని హ్యాపీగా వాచ్ చేయొచ్చు. నా వరకు అయితే ఈ సిరీస్కి 5కి 3 రేటింగ్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.